మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఢిల్లీలో ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో గెలుపెవరిది? ఆమ్ ఆద్మీ పార్టీదా లేదా బీజేపీదా లేదా వీళ్ళిద్దరి గెలుపోటముల్ని నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీనా? ఇది చాలా పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్కి సమాధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఉంది. కానీ ఇదే వీడియోలో ఆ విషయం నిజంగా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా అనేటటువంటి దాన్ని ఈ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఫస్ట్ పార్ట్లో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటా అంటే ఇండియా కూటమి ఇక విచ్ఛిన్నం అయిపోయినట్టేనా? ఇండియా కూటమి అంటే విపక్షాల కూటమి. దేశవ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పడినటువంటి దాదాపు 27 పార్టీల సమ్మేళనంగా ఏర్పడినటువంటి ఈ ప్రతిపక్షాల కూటమి ఇండియా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఒక అగ్ని పరీక్షకు నిలబడింది. ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రెండిట్లో ఏదో శిబిరం వైపు చీలిపోవాల్సినటువంటి ఒక అనివార్య స్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అసలు ఈ పరిస్థితి? ఒకవేళ నిజంగా ఇండియా కూటమి అనేటటువంటిది విచ్ఛిన్నమైతే కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటే ఎవరు ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోవడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల ద్వారా అవకాశాలు ఉన్నాయనేటటువంటిది మనం ముందుగా చూడాల్సినటువంటి విషయం. అయితే ఇలాగా విచ్ఛిన్నం కావడానికి ఇండియా కూటమి కాంగ్రెసే ప్రధానం అని చెప్పి విపక్షాల్లో చాలా వరకు మెయిన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకు? కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో లోక్సభ సందర్భంగా కలిసి పోటీ చేశాయి. కానీ తర్వాత వచ్చినటువంటి హర్యానాలో ఇద్దరి మధ్య సీట్ షేరింగ్ వ్యవహారంలో సయోధ్య కుదరలేదు. అక్కడి నుంచి మొదలైంది ఇద్దరి మధ్య గొడవ, యుద్ధం. సో ఆ తర్వాత హర్యానా తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగాయి, జార్ఖండ్, ఇవన్నీ కూడా వాటిల్లో పెద్దగా ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య గొడవలు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి లేదు కాబట్టి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా ఇక వాళ్ళ మధ్య గొడవ అనేటటువంటిది తారాస్థాయికి, శిఖర స్థానానికి చేరుకుంది. కాబట్టి వాళ్ళు విడివిడిగా పోటీ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ విడిగా, ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 2 సార్లు, సరే మొదటిసారి చాలా తక్కువ సమయంలో ఉన్నప్పటికీ కూడా 2 సార్లు చాలా ఘనమైనటువంటి విజయాలు సాధించుకొని ప్రభుత్వాన్ని నడిపినటువంటి చరిత్ర ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. కానీ ఆ 2 ఘన విజయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించినటువంటి ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో, ఓట్ల శాతం ఏదైతే ఉందో, అది బీజేపీ బలం నుంచి లాక్కుందా, కాంగ్రెస్ బలం నుంచి లాక్కుందా అని లెక్కలు తీస్తే విశ్లేషకులు చెప్తున్నది ఏమిటా అంటే కాంగ్రెస్ బలమే ట్రాన్స్ఫర్ అయ్యింది ఆమ్ ఆద్మీ పార్టీకి తప్ప బీజేపీ పెద్దగా అక్కడ బలహీనపడింది లేదు బీజేపీ ఓటు శాతంలో. ఇదొక పాయింట్ అలా పెట్టి ఉంచుతాం. ఇప్పుడు కాంగ్రెస్ తన ఉనికిని అక్కడ, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారంలో కొనసాగింది, అటు కేంద్రంలో కానీ ఢిల్లీలో కానీ. సో ఢిల్లీలో చాలా స్ట్రాంగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉనికిని నిలబెట్టుకోవడం కోసం అక్కడ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి వస్తే ఇద్దరు కలిసి ఏదో కొద్దో గొప్ప సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర తీసుకొని పోటీ చేయొచ్చు కదా. అంటే ఇదంతా వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఏమిటి రగడ అనేటటువంటిది మనకు తెలియదు. కానీ ఊహించవచ్చు. హర్యానాలో అక్కడ మొదలైనటువంటి ఆ రగడ, ఆ యుద్ధము ఢిల్లీలో చాలా శిఖరాయమానమైనటువంటి స్థాయికి, పీక్స్కి వెళ్ళిపోయిందనమాట. ఇక వాళ్ళిద్దరూ కలిసేటటువంటి అవకాశం అక్కడైతే లేదు.
అయితే ఇక్కడ ఏమిటయ్యా అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కానీ, బీహార్లో ఆర్జేడీ కానీ, లేదా శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ యూబీటీ శివసేన కానీ, లేదా అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు. సో వీళ్ళందరూ కూడా యూపీలో సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్తో చాలా దగ్గర సంబంధాలు, మంచి గట్టి బంధంలో ఉన్నాడు. అటు ఆర్జేడీ బీహార్లో కాంగ్రెస్తో చాలా స్ట్రాంగ్ అలయన్స్లో ఉంది. కాబట్టి శివసేన కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా సత్సంబంధాలు వ్యవహరిస్తూ ఉంది మహారాష్ట్రలో. ఇట్లాగ అందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ ఢిల్లీ ఎన్నికలు వచ్చేసరికి క్లియర్ కట్గా కొంతమంది కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఏమిటి అంటే, మేము ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉన్నాము అని. ఎవరు ఇచ్చింది ఆ సంకేతాలు అంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆ సంకేతం వచ్చింది. అలాగే అఖిలేష్ యాదవ్ నుంచి. యూపీలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేసి లోక్సభలో బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధించారు. కానీ ఢిల్లీ విషయానికి వచ్చేసరికి అఖిలేష్ యాదవ్ కూడా ఒక స్టాండ్ తీసుకున్నాడు ఆమ్ ఆద్మీ పార్టీలో. అంటే అటు ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ శివసేన, ఉద్ధవ్ ఠాకరే కూడా ఆయన కూడా ఒక రకంగా చెప్పాలంటే పూర్తి ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా సంకేతాలన్నీ పంపించాడు. తాము కూడా ఢిల్లీలో ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే సపోర్ట్ చేస్తామని. అంటే వీళ్ళందరూ శివసేన, ఉద్ధవ్ ఠాకరే శివసేన కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, వీళ్ళెవ్వరికీ కూడా ఢిల్లీలో ఏమంత పలుకుబడి కానీ, ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి కెపాసిటీ, పవర్ కానీ వాళ్ళకు లేదు. కానీ ఒక మానసికమైనటువంటి మద్దతు ఉంటుంది కదా. ఇదిగో ప్రతిపక్షాల్లో చాలా బలీయమైనటువంటి పక్షాలు నా వైపున ఉన్నాయని కేజ్రీవాల్ ఈ రోజున రొమ్ము విరుచుకొని బలంగా, దృఢంగా చెప్పగలుగుతున్నాడు. అది. సో ఇదంతా బాగానే ఉంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఏం చెప్తున్నాడయ్యా అంటే, మీరు అటా ఇటా తేల్చుకోండి అని చెప్పమంటే, అటా ఇటా తేల్చుకొని చెప్పడం కాదు, నేను అట్లాగే ఏమీ చెప్పను, నాకు అందరూ కావలసినటువంటి వాళ్ళే, కాంగ్రెస్తో మాకున్నటువంటి బంధం అందరికీ తెలిసిందే. కానీ ఈ ఇండియా కూటమి అనేటటువంటిది 2014 సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పడింది, ఆ లక్ష్యంతో ఏర్పడింది. ఆ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక ఇండియా కూటమి అనేటటువంటిది, ఇండియా అనేటటువంటి దాన్ని ఇక వైండప్ చేయండి, ఇక దాన్ని రద్దు చేయండి. నెక్స్ట్ ఎజెండా ఏమిటి, ప్రతిపక్షాలకి నెక్స్ట్ ఎజెండా ఏమిటి, కూర్చొని మాట్లాడుకుందాం. ఆ నెక్స్ట్ ఎజెండాలో ఆ కూటమి ఏమిటి, ఆ కూటమికి నాయకత్వం ఎవరు వహించాలి, ఏ పార్టీ వహించాలి ఏమిటి అనేటటువంటిది మాట్లాడుకుందాం అని. అలాగే బీహార్ నుంచి కూడా స్ట్రాంగ్ సిగ్నల్స్ వచ్చాయి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నుంచి. ఆ తేజస్వి యాదవ్ కూడా చెప్తున్నది ఏమిటంటే, మాకు బీహార్లో కాంగ్రెస్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల కోసమే మనం ఇండియా కూటమి అనేది పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఎజెండా ప్రతిపక్షాలకి ఏమిటి అనేటటువంటి తర్వాత మాట్లాడుకుందామని. అయితే మొత్తానికి ఎటు తిరిగి ఎటు వచ్చినా అందరూ ఏమిటాయా అంటే, ఈ ఢిల్లీ ఎన్నికల వరకు మాత్రం ప్రతిపక్షాల కూటమి కలిసి ఉందా లేదా విడివిడిగా ఉందా ఏమిటా అనేటటువంటిది చూడకండి. ఇండియా అలయన్స్ జోలికి వెళ్ళొద్దు, ఆ విధమైనటువంటి అక్కడ మాట వద్దు. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉంది, అంతకుముందు కూడా ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవాలి. అలాగే అంతకు ముందు నుంచి గత 70 ఏళ్లుగా ఢిల్లీ వాసుల మనసుల్లో కొద్దో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అక్కడ చేతులు ఎత్తేసి జెండా ఎత్తేయడం అంటే తన ఉనికిని తానే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోసం అది అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు అన్నమాట. ఇది మిత్రులారా. అయితే ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి సంకేతాల ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటయా అంటే, కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీని మేము డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం ద్వారా తెలుస్తున్నది ఏమిటయా అంటే, ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి అనేటటువంటిది ఇక లేదు. నెక్స్ట్
ఆ కూటమికి ఏం పేరు వాళ్ళు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఇస్తారా లేదా, కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఆ మొత్తం కూటమి పగ్గాలను ఇస్తారా లేదా అనేటటువంటిది కూడా చాలా అనుమానంగా ఉందన్నమాట. ఇది అయితే ఇక్కడ ఒక విషయం మనకు బాగా అర్థం అవ్వాల్సింది ఏమిటయా అంటే, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఆర్జేడీ కానీ, ఉద్ధవ్ ఠాకరే శివసేన కానీ, లేదా సమాజ్వాదీ పార్టీ కానీ, ఎవరైనా ఆయా రాష్ట్రాలకు పరిమితమైనటువంటి పార్టీలే కానీ జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగలిగినటువంటి పార్టీలు కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప. ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలు కూడా 1-2 రాష్ట్రాలకు పరిమితమైపోయినటువంటి స్థితిలో జాతీయ స్థాయిలో మొత్తం బీజేపీని ఎదుర్కోగలిగినటువంటి జాతీయ స్టేచర్, నేషనల్ స్టేచర్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ వెనక వీళ్ళు ఉంటారా లేదా, కాంగ్రెస్ పార్టీ వెనక ఎవరు నడిచి వస్తారు లేదు అనేటటువంటిది అది తర్వాత ప్రశ్న. కానీ లీడ్ తీసుకోవాల్సింది, ఫైట్ చేయాల్సింది బీజేపీతో, ఆ బృహత్తరమైనటువంటి ఆ గ్రాండ్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది కాంగ్రెస్ షోల్డర్స్ మీదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కూటమి విచ్ఛిన్నం కావచ్చు, కానీ ప్రతిపక్ష కూటమి ఇప్పుడు లేకుండా అయిపోవచ్చు, అస్తిత్వంలో లేకుండా అయిపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ లేకుండా అయిపోదు కదా. సో భవిష్యత్తులో బీజేపీని నేషనల్ స్థాయిలో ఎదుర్కోవడానికి లీడ్ తీసుకోవాల్సినటువంటిది బాధ్యత కాంగ్రెస్ భుజస్కంధాల మీదే ఉంటుంది. అయితే ఢిల్లీ ఎన్నికల తర్వాత ఈ విపక్షాల కూటమి రూపురేఖలు ఎలా ఉంటాయి, ఏమిటి అనేటటువంటిది, ఎవరు కాంగ్రెస్తో కలిసి వస్తారు, ఎవరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మారతారు, ఎన్ని శిబిరాలుగా ప్రతిపక్ష కూటమి విడిపోతుంది, ఏమిటి అనేటటువంటిది ఈ ఢిల్లీ ఎన్నికల యొక్క ఫలితాలు, పరిణామాల మీద ఆధారపడి ఉంటుందండి. ఇది సో ఇండియా కూటమి అనేటటువంటిది లేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఈ ఎన్నికల తర్వాత విపక్ష కూటమి ఏమవుతుంది, ఏమిటి అనేటటువంటిది తర్వాత మనకు తెలుస్తుంది పరిణామాల తర్వాత. ప్రస్తుతానికైతే ఇండియా కూటమి లేదు. అక్కడ ఇండియా కూటమికి సంబంధించినటువంటి కొంతమంది ఇటు, కొంతమంది అటు, ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీకే అక్కడ మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి. గత 15 ఏళ్ళుగా అటు బీజేపీతో గట్టి పోటీ ఇచ్చి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడింది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేయాలని వాళ్ళు అనుకోవడం కూడా అది సమంజసమే. అయితే తన ఉనికిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పోటీలో ఉండడం కూడా సమావేశమే. సరే, ఇదంతా అన్నీ సమంజసమే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరగబోతుంది, ఎన్నికల పరిణామాలు ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి? ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండూ విడివిడిగా కొట్టుకుంటే మధ్యలో బలపడేది, లాభపడేది బీజేపీయే అవుతుంది కదా, స్థూలంగా చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. ఇంకోటి, ఎన్నికల కమిషన్ ఎలాగూ ఉంది కదా, ఓటర్ల జాబితాలో చాలా తిరగమరకలు చేశారు. మాకు అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో ఓటర్ల లిస్టు నుంచి చాలామంది ఓటర్లను తీసివేశారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. బీజేపీ ఏం చేస్తుంది ఆ ఆరోపణ అంటే, ఆ రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళకందరికీ వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ పథకాలన్నీ కూడా ఎక్కడ పోతాయని వాళ్ళ గురించి, ఏది బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ చొరబడి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి విదేశీయుల గురించి వీళ్ళు ఇక్కడ ఏదో ఆత్రం పడిపోతున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయి, వాళ్ళ సీట్లు, వాళ్ళ పేర్లు పోయాయని చెప్పి ఆందోళన పడుతున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఏమైనా వేల సంఖ్యలో కొన్ని ఓట్లను తీసేయడం, కొంతమంది ఓటర్ల పేర్లు తీసేయడం, వేల సంఖ్యలో కొత్తగా పేర్లను నమోదు చేయడం అనేటటువంటి ఒక పెద్ద బృహన్నాటకం అనేటటువంటి తెర వెనక జరుగుతుంది అని చెప్పి చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీయే కాదు, సోషల్ మీడియాలో కూడా ధ్రువరాఠి వాళ్ళు కూడా, ధ్రువరాఠి లాంటి యూట్యూబర్స్ కూడా పెద్ద ఎత్తున వీడియోలు చేశారు. ఇదొకటి. సో ఎన్నికల కమిషన్ పరోక్షంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి అనేది అలా పక్కన పెడితే, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుకొని అధికారాన్ని బీజేపీ చేతుల్లోకి ఇచ్చేటటువంటి, బీజేపీకి దారాదత్తం చేసేటటువంటి పరిస్థితి ఉందా ఈ ఎన్నికల్లో, ఏమవుతుంది అనేటటువంటిది మనం ఎదురు చూడాలి. ఎక్కువగా ప్రతిపక్షాలు, బలమైనటువంటి ప్రతిపక్షాలు కొట్టుకున్న చోట మూడో వ్యక్తి అక్కడ లాభపడతాడు.
కానీ ఇక్కడ కొంతమంది విశ్లేషకులు చెప్పేది ఏమిటి అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ఓటింగ్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ప్రత్యేకంగా కాంగ్రెస్ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగేటటువంటి నష్టం ఏమీ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే ఆమ్ ఆద్మీ పార్టీని తిరిగి నిలబడతాయని కొంతమంది చెప్తున్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటుంది. కానీ లిక్కర్ స్కామ్ అనేటటువంటిది చాలా పెద్ద స్కామ్ అక్కడ జరిగిందని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు ఇప్పటికీ కూడా చెబుతున్నారు. ఆ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, వాళ్ళ ఎంపీలు వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. వాళ్ళందరి మీద అవినీతి ముద్రలు పడ్డాయి. అఫ్కోర్స్ కేసులు నిరూపితం కాకపోయినా, శిక్షలు పడకపోయినా జైలుకి వెళ్ళి వచ్చారనేటటువంటి ఒక మచ్చ అయితే వాళ్ళకు ఉంది కదా, దాన్ని ఒక ఎన్నికల కార్డుగా కూడా బీజేపీ వాడుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇటు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుకోవడము, వీళ్ళ మీద ఆల్రెడీ వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, వీటినన్నింటినీ కూడా తట్టుకొని ప్రజల మనస్సుని ఇప్పటికీ కూడా గెలుచుకునేటటువంటి స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా ఏమిటి అనేటటువంటిది మనం ఇక కొన్ని వారాలు మాత్రమే వేచి చూడాలి. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నిక, ఫిబ్రవరి 8వ తేదీన ఈవీఎంలు తెరుచుకుంటాయి. ఎవరు విజేతలు, ఎవరు పరాజితులు అనేటటువంటిది తెలుస్తుంది. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా మొత్తం దేశంలో విపక్ష కూటమి యొక్క భవిష్యత్తు ఏమిటనేటటువంటిది ఢిల్లీ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. చూడాలి. 5వ తేదీ తర్వాత మనకు పరిణామాలను బట్టి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇది మిత్రులారా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి, అలాగే విపక్ష కూటమి ఇండియా అలయన్స్కి సంబంధించి కూడా నాకు తెలిసినటువంటి సమాచారం. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.